కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి జై తెలంగాణ. ఈరోజు 4 ఐమాక్స్ లైట్లు, ఒక సిసి రోడ్డు, ఐమాక్స్ లైట్లు 6 లక్షలు, సిసి రోడ్డు 4 లక్షలు మా కవితక్క గారు ఇవ్వడం జరిగింది. కవితక్క గారికి ధన్యవాదాలు. దర్పల్లి మండలంలో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే గోవన్న ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగినాయి. మా మాజీ ఎమ్మెల్యేకు మరి కవితక్కకు జగనన్నకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాకు అన్న అంటే మేము ఉన్నానని చెప్పగానే, అక్క అంటే మేము ఉన్నానని చెప్పగానే మాకు అడిగిన వెంటనే 10 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది సిడిపి నిధుల నుంచి. అందులో భాగంగా దర్పల్లిలో 4 ఐమాక్స్ లైట్లు, ఒకటి మన గూండ్లవాడకు ఒకటి, గంగపుత్ర సంఘం దగ్గర ఒకటి, అదేవిధంగా మన బీసీవాడ ఒకటి, అంగడి బజార్లో ఒకటి, సీతాయిపేట ఎక్స్ రోడ్ కాడ ఒకటి 4 లైట్లు పెట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ 4 లక్షల సీసీ రోడ్ పెట్టడం జరిగింది. అందుకే మనకి ఈ దర్పల్లి మండల ప్రజల తరఫున, మా దర్పల్లి గ్రామం తరఫున కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఎందుకంటే ఈ లైట్లు పెట్టి ఇప్పడం కాదు, 2 సంవత్సరాలే అక్కగారికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా పోయినసారి బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు బడ్జెట్ ఇచ్చి ఇప్పుడు ఈ బడ్జెట్లో రావడంతో ఈ నిధులు వినియోగించడం జరిగింది. ఇలాంటి కక్షపూర్వ చేయకూడదు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అందరికీ సమానంగా పంచాలి. ఒక పార్టీకి సమానం ఇంకో పార్టీకి సమానం ఉండకూడదు. ఎమ్మెల్యేలకైనా ఎమ్మెల్సీకైనా కోటా ఉంటుంది. వాళ్ళకి సమానం ఇస్తేనే వాళ్ళ నిధులతో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఊర్లలో కానీ డెవలప్ చేసుకుంటారు. మేము ఇప్పుడు కాదు, మేము ఎంపీపీ ఉండగా అడిగిన అక్కకు అప్పటి నిధులు కదా ఇప్పుడు మంజూరు ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఇది కక్షపూరితమని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఎట్లా వస్తాయి, మా కవితకు ఎందుకు రాలేవు. అదేవిధంగా మేము దర్పల్లి మండల ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకు విన్నపిస్తున్నాం. ఇలాంటి కక్షపూరితం చేస్తే కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి, అదేవిధంగా రైతులకు చాలా అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలు పడి కూడా వడ్లు ఎక్కడెక్కడ నానిపోతున్నాయి. మనకు లారీలు వస్తలేవని చెప్తున్నారు, డబ్బులు పడతలేని చెప్తున్నారు. మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము. బోనస్ కూడా ఎవరికి కూడా 1 రూపాయి పడతలేదు. కంపల్సరీగా బోనస్ రైతుల పక్షాన ఎప్పుడు ఎల్లవెల్ల పోరాడతాము. అదేవిధంగా మా గంగపుత్ర చెరువులలో కూడా చేపలు కూడా ఇవరకు కూడా సరిగా వేయలేరు. ఎక్కడ కూడా వీళ్ళకు ఆటోలు ఇచ్చినాము, మనకు చాంపులు ఇచ్చినాము బండ్ల వాళ్ళ వృత్తి కోసము. ఇవరకు వాళ్ళకు ఒక స్కీమ్ కూడా ఇవ్వలేదు. మా అక్క చెల్లెళ్ళకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పారు. ఆ మహిళలకు కూడా వాళ్ళు పెన్షన్ ఇస్తారు 2,500. దాని గురించి మా అక్క చెల్లెలు అందరూ లెటర్లు వేయడం జరిగింది మన దర్పల్లి మండల ప్రజల తరఫున. శ్రీమతి సోనియా గాంధీ గారు వాగ్దానం చేసినారు కాబట్టి ఆ సోనియా గాంధీ గారికి ఢిల్లీకి లెటర్ రాసిరు. దర్పల్లి మన రూరల్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో లెటర్ రాసిరు. మొత్తము మా అక్క చెల్లెలు రాసిన లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. 1000 లెటర్లు రాసిరు అక్క చెల్లెలు. ఎందుకంటే 2,500 ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తలేవని చెప్పి సోనియా గాంధీకి రాస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు మా చిన్నారుల అక్క చెల్లెళ్లకు వాళ్ళకు స్కూటీలు ఇస్తా అని చెప్పి స్కూటీలు ఇస్తలేడు. ప్రజల తరఫున ఎల్లకాలం కాంగ్రెస్కు డిమాండ్ చేస్తాము, హెచ్చరిస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్తాము. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించని మా గౌరవ కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళ పరిపాలన కూడా చూస్తాం. మా 10 ఏళ్ళ పరిపాలన ఏందో, మా 10 సంవత్సరాల పరిపాలన ఏందో, వాళ్ళ 16 నెలల పరిపాలన ఏర్పడుతుంది పబ్లిక్కు. ఎందుకంటే మా అక్క చెల్లెలకు లగ్గం కాగానే నేను తులం బంగారం కూడా పెడతా అన్నాడు. ఆ బంగారం కూడా ఏడ కూడా కనిపిస్తలేదు. అన్ని విధాల ఫెయిల్డ్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రుణమాఫీ కూడా చెప్తున్నారు. మాకైతే ఎక్కడ కూడా ఒక రైతుకు కూడా కాలేదు. అన్ని విధాలుగా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్కు. రైతులకు అమలు కాని హామీలు ఇచ్చి అన్ని విధాలుగా మోసం చేసిన అధికారం ఎక్కిరు కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్లలో. జై హింద్, జై తెలంగాణ.